హలో అండి, హాయ్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చికెన్తో ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకున్నామో చూసిద్దాం రండి. దానికోసం ముందుగా చికెన్ తీసుకొని ఇలా ఫ్రెష్గా కడుక్కొని ఇది చిన్న చిన్న పీసెస్గా కడుక్కోవాలి. తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసి ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసేలా. ఇది మొత్తం ముక్కకు పట్టేటట్లు మసాలా పక్కకు పెట్టేసి తర్వాత 2 బంగాళదుంపలు తీసుకొని ఇలా కడుక్కొని ఇది మొత్తం పొట్టు తీసేసి ఇది ఇలా పొడవుగా కాకుండా అడ్డంగా వెడల్పుగా ఉన్న సైడు ఇలా తీసుకోవాలి. మనం చిప్స్కి ఎలా తీస్తామో అలా ఇలా వెడల్పుగా వచ్చేటట్లు ఇవి చిన్న చిన్నగా కొనలుగా ఇలా పోయి తర్వాత ఇలా పెద్ద పెద్ద పీసెస్గా వచ్చినాయి చూడండి. ఇవి తీసేసి ఇలా ఉన్నాయి మొత్తం ఆ 2 చేసుకొని ఒక గిన్నెలోకి వేసి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ వాటర్లో వేసి ఉంచాలి. ఎందుకంటే విరగకుండా మెత్తగా అయిపోతుంది. తర్వాత ఈ ఆలు పీసెస్ మొత్తము ఇలా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఇది తడి మొత్తం పోయేంత వరకు ఉంచి ఈ చికెన్ పీస్ ఉంది కదా ఇది ఇందులో పెట్టుకొని ఇలా పుల్లతో గుచ్చుకోవాలి. ఇలానే అన్నీ చేసుకోవాలి. తడిగా ఉంటే ఇలా వాటర్లా ఉంటుంది కాబట్టి మొత్తము ఈ బంగాళదుంపలకు అనేటివి తడి అనేది ఉంచకుండా చూసుకోవాలి. ఇలా పుల్లతో గుచ్చి అన్నీ ఇలానే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఈ చికెన్ పీసెస్ అనేటివి ఇలా వేసుకోవాలి. ఇలానే అన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి ఇలా సైడ్కి తిప్పుకోవాలి. ఇలా స్లోగా తిప్పుకోవాలి. ఇవి బాగా ఫ్రై కానివ్వాలి. అటు ఇటుగా స్లోగా తిప్పుకొని ఇవి మంచి కలర్కి వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలు చికెన్ ఫ్రై రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి, అందరికి తప్పకుండా నచ్చుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇది నచ్చితే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి సింపుల్ డిష్ కోసం మన ఛానల్ ఎన్ని తీసుకున్నారు?